దాచుకోవాలి మందిరంలో. నీ యెరూషలేము దేవుని మందిరమే. పునరుత్థాన శక్తి పొందావా? పునరుత్థాన బలము నీకుందా? అయితే దేవుని మందిరంలో నిన్ను నీవు కనుపరచుకో. పునరుత్థాన శక్తి పొందావా? అయితే యాజకత్వం చెయ్యి. అంటే దేవుని పని చెయ్యి, దేవుని పని చెయ్యి, దేవుని ఉద్యోగం చెయ్యి. ఇది యాజక ఉద్యోగం. స్తోత్రం చెప్పండి. ఏ ఉద్యోగం ఇది? అది దేవుని మందిరంలో పని చేయకుంటే ఇది యాజక ఉద్యోగం. యాజక ఉద్యోగాలు చాలా ఉంటాయి. యాజక ఉద్యోగాల్లో డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. రక్తమే. స్తోత్రం చెప్పండి. మనం యాజక ఉద్యోగం అనుకుంటే అంటే ఏమనుకుంటాం? ఇక్కడ నుంచొని వాక్యం చేయటం యాజకత్వం అనుకుంటాం, ఇక్కడ నుంచొని ప్రార్థన చేయటమే యాజకత్వం అనుకుంటాం. అర్థమైనా? యాజక ఉద్యోగాల్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకున్నా? రక్తమే. ఎన్ని విభాగాలు ఉన్నాయి అనుకున్నా? స్తోత్రం. హల్లెలూయా. అర్థమైనా? నీళ్లు పోయటం ఒక ఉద్యోగం, యాజక ఉద్యోగం. అర్థమైనా? కట్టెలు ఏరుకురాటు యాజక ఉద్యోగం. కట్టెలను ఇక్కడ మండించడం యాజక ఉద్యోగం. మండిన కట్టెల నుంచి వచ్చిన బూడిద ఎత్తిపోయటం యాజక ఉద్యోగం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దహన బలుగా వచ్చినటువంటి పశువును వధించటం యాజక ఉద్యోగం. పావురాన్ని వధించటం యాజక ఉద్యోగం. స్తోత్రం. హల్లెలూయా. దీపం వెలిగించటం యాజక ఉద్యోగం. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనుకున్నా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మందిరంలో దేవుని యాజక ఉద్యోగాలు ఉంటాయి. మందిరం ఓడటం కూడా యాజక ఉద్యోగమే. అంట్లు కడగటం కూడా యాజక ఉద్యోగమే. ఆహారం వడ్డించటం కూడా చెప్పండి యాజక ఉద్యోగమే. యేసు రక్తమే. స్తోత్రం. అరేనా? ప్రార్థన చేయటం, పాట పాడటం, స్తుతించటం, ఆరాధించటం, ఆహారం వండటం, వడ్డించటం, ఇవన్నీ ఏంటి చెప్పండి అమ్మా? యాజక ఉద్యోగాలే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉద్యోగాలు ఏమి చేయకుండా, యాజకత్వం చేయకుండా నీవు మౌనంగా ఉంటే నీవు ఇంకా లేపబడలేదని అర్థం, ఇంకా సమాధిలోనే ఉన్నామని అర్థం. కనుక నువ్వు లేపబడాలి. నువ్వు లేవటానికి, నిన్ను నిలబెట్టుకోవటానికి, నిన్ను వాడుకోవటానికి, నిన్ను శోధిస్తున్న సాతాను శోధనలను కొట్టివేసి సాతాన్ని మూసిపెట్టి ప్రభుని లేవనెత్తుతున్నాడు. సాతాన్ని పారద్రోలి ప్రభుని లేవనెత్తుతున్నాడు. కనుక ప్రభు నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రభువు కొరకు యాజకత్వం చేయి. క్రీస్తుతో కూడా రాజ్యము చేయి. మౌనంగా ఉండే సమయాలు కాదివి, ఊరకన ఉండే సమయాలు కాదివి. యాజకత్వం చేసే సమయాలు. ఒకటి, ఆయనతో కూడా కూర్చుండి భోజనం చేయాలి, బల్ల యొద్ద కనబడను. రెండోది, యెరూషలేములో కనబడాలి, మందిరంలో కనబడాలి. మూడోది, దేవుని పని చేయాలి. దేవుని పని చేయాలి. ఇది గొప్ప పని, ఇది మిక్కిలి గొప్ప పని, ఇది విలువైన పని. ఈ యాజకత్వం చేయాలి. మందిరంలో ఏం చేస్తావు? నీకేం చేస్తావు? స్తోత్రం. హల్లెలూయా. ఆర్చుకొని తీర్చుకొని అంత అయిపోయిన తర్వాత వస్తే ఇక్కడ నీ యాజకత్వ పని ఎవరు చేస్తారు? చేసేవారు దీవెనలు పొందుకుంటున్నారు. నీకన్నా ముందుగా వచ్చి ఊడ్చేవారు దీవెన పొందుకుంటున్నారు. నీకన్నా ముందుగా వచ్చి వంట చేసేవారు దీవెన పొందుకుంటున్నారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆఖరి వరకు ఉండి అంత సర్ది, అంత ఊడ్చి, అంట్లు గడిగి, యేసు రక్తమే, అంత మందిరం అంతా చక్కపరిచి వెళుతున్న వారు దీవెన పొందుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఇంకా మూయబడే ఉన్నావు, లేవాలి స్థితిలో ఉన్నావు. ఎన్నో మేలు నీ కొరకు ప్రభు చేస్తున్నా, ఎన్నో అద్భుతాలు నీ కొరకు చేస్తున్నా, యాజకత్వము చేయలేని స్థితిలోనే ఉన్నావు. యాజకత్వం అంటే బోధించటం కాదండి. యాజకత్వం అంటే ఇక్కడుండి ప్రార్థన చేయటం కాదు. యాజక ఉద్యోగాల్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఏం చేస్తున్నాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఆయన సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాడు, అది కూడా యాజక ఉద్యోగమే. ఇగో ఈయన లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాడు, ఇది కూడా యాజక చెప్పండి ఉద్యోగమే. ఇగో ఈ కెమెరా దగ్గర నిలబడి దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు, ఇది యాజక ఉద్యోగమే. తీసుకొని కుర్చీలన్నీ చక్కగా అమరుస్తూ ఉంటారు, యాజక ఉద్యోగమే. స్తోత్రం. మందిరం అంతా ఊడుస్తారు, ఇది కూడా చెప్పండి యాజక ఉద్యోగం. పట్టి పట్టినట్టు ఉండొద్దు, ఏమి ఎరగనట్టు ఉండొద్దు, వాళ్ళు చేసుకుంటారని విడిచిపెట్టద్దు.
నీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు, నీకు రావాల్సిన దీవెన పోగొట్టుకుంటున్నావు. కనుక దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చెయ్యి. నిజమే ప్రభా, చచ్చిన దానిలాగా నేను ఉండకూడదు, చచ్చిన వాళ్ళలాగా నేను ఉండకూడదు. అయ్యా నేను తిరిగి లేవాలి, నేను తిరిగి లేవాలి. నన్ను లేవకుండా చేస్తున్న సాతాను శోధనలు కొట్టివే ప్రభా, సాతాను మూసివే ప్రభా, సాతాను తొలగించు ప్రభా, సాతాను పారుదల ప్రభా. నీవు నన్ను లేవనెత్తయ్యా అని ప్రార్థన చేయి. నేను లేవాలయ్యా, నేను బ్రతకాలయ్యా, నేను నీ పని చెయ్యాలయ్యా, నీ కొరకు వాడబడాలయ్యా. అయ్యా నీ మందిరములో ఒక స్తంభముగా నేను నిలబడాలయ్యా, ఒక స్తంభముగా నేను ఉండాలి, ఒక పరిచారకుడుగా నేను ఉండాలి, ఒక పరిచారకురాలుగా నేను ఉండాలి. వాడుకయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. 1000 సంవత్సరాలు రాని అప్పుడు లేద్దామని అనుకుంటున్నావేమో, ఇప్పుడే పునరుద్ధాన శక్తి కోసం ఎదురు చూడలేకపోతే, ఇప్పుడే పునరుద్ధాన శక్తిని పొందకపోతే రేపు ఎలా లేస్తావు? ఒక తీర్మానం చేసుకో. నిజమే ప్రభా, ఇది ఆత్మీయ అనుభవం, ఇది ఆత్మీయ అనుభవం. అక్షరార్థంగా రేపు 1000 సంవత్సరాలు జరిగే సంభవం వేరు, కానీ ఇప్పుడు ఆత్మానుసారంగా నువ్వు బ్రతకాలి, యాజకత్వం చెయ్యాలి, క్రీస్తుతో కూడా రాజ్యము చెయ్యాలి. రాజ్యం చేయి. రాజ్యం ఏంటి? రాజ్యం చేయటం ఏంటి? రాజ్యాన్ని ఏలటం, రాజ్యంలో పని చేయటం. స్తోత్రం. రాజ్యంలో పని చేయాలి. రాజ్యం అంటే ఏంటి? దేవుని సంఘమే. రాజ్యం అంటే దేవుని సంఘమేనండి. పరలోక రాజ్యము సమీపించిందని చెప్పాడా? అది మీ మధ్యలోనే ఉన్నదని చెప్పాడా? స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజ్యం ఏంటనుకున్నారు? దేవుని సంఘమే. ఈ రాజ్యములో పరిపాలన చేయి, ఈ రాజ్యమును ఏలో, ఈ రాజ్యంలో పని చేయి. ఈ సంస్థానంలో ఒక పని చేయాలి, దేవుని పని చేయాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకుని ప్రభు కొరకు సిద్ధపడు. మృతమైన స్థితిలో ఉండద్దు, నిత్యపు స్థితిలో ఉండద్దు. నువ్వు బ్రతకాలి, లేవాలి. నిన్ను బ్రతికించటానికి దేవుడు చేస్తున్న కార్యాలు ఎలాంటివంటే, సాతాను మోసి పెడుతున్నాడు, సాతాను శోధనలు కొట్టివేస్తున్నాడు, సాతాను శోధనలు పారదోలుతున్నాడు, సాతాను నుండి నిన్ను విడిపిస్తున్నాడు, సాతాను బంధకాలు కట్టలు తెచ్చివేస్తున్నాడు, నీకు విడుదలిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను బ్రతికి నీతో కూడా నీ బల్ల యొద్ద కూర్చోవాలి. అయ్యా నేను బ్రతికి, అయ్యా నేను యెరూషలేములో కనపరుచుకోవాలి, నేను బ్రతికి నీ యాజకత్వం చేయాలి. అట్టి కృప నాకు ఇవ్వయ్యా. అలా నన్ను వాడుకో. నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం ఖర్చావు, నా కొరకు నిలువెల్ల నలిగిపోయావు, నీ పునరుద్ధాన శక్తి నాకు ఇచ్చావయ్యా. నా ఎడల నీకున్న ప్రేమను బట్టి స్తోత్రాలు అని చెప్పి ప్రభుని స్తుతిద్దామా? అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకున్నారు. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో అందరు మోకరిస్తారా? చక్కగా మోకరించి ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ధ్యానపూర్వకంగా ఉండండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభుని స్తుతిస్తూ ఉండండి. అందరు చప్పలు కొడుతూ ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య పాడు, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది
నీ రూపము నాలో తీగలు సడాలి అపస్వరములమయమై, తీగలు సడాలి అపస్వరములమయ మోగబోయేనే నా స్వరమండలము, మోగబోయేనే నా స్వరమండలము. ఇది నా ఎడ నీకున్నా, పాడు అందరి మాట పాడండి. నా ఎడ నీకున్నా నిత్య సంకల్పం, నా ఎడ నీకున్నా నిత్య అందరు చెప్తారు ఈ మాట. నా ఎడ నీకున్నా నిత్య, అందరు పాడండి, మరలా పాడండి. నా ఎడ, నీ ఎడల ఆయనకున్న నిత్య సంకల్పం, ఆయనకు నీ ఎడల ఉన్న ఉద్దేశం, నీ ఎడల ఉన్న ప్రణాళిక అది. నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా, ఇది నా ఎడ నీకున్నా, నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నిత్య సంకల్పమా. యేసయ్యా నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా, 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 నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా, నిత్య సంకల్పమా, నిత్య సంకల్పమా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపరచుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య సంకల్పం, నిత్య ప్రణాళిక, నిత్యమైన ఉద్దేశం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నీవు బ్రతికి ఆయనతో కూడా భోజనములకు కూర్చోవాలి, నువ్వు బ్రతికి యెరూషలేములో కనపరుచుకోవాలి, నువ్వు బ్రతికి యాజకత్వము చేయాలి, రాజ్యము చేయాలి, దేవుని పని చేయాలి. దేవుని కొరకు
నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు నిలువెల్ల నలిగిపోయిన నజరేయుడైన యేసు నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. మృతమైన స్థితిలో ఉండద్దు, నువ్వు బ్రతకాలి, నువ్వు లేవాలి, దేవుని పని చేయాలి. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మౌనంగా ఉండే సమయం కాదిది, ఊరకనే ఉండే సమయం కాదిది, నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదిది. దేవుని కొరకు నిలబడాలి, దేవుని పని చేయాలి, దేవుని రాజ్యము చేయాలి, యాజకత్వము చేయాలి, అనుపరుచుకోవాలి. నన్ను వాడుకయ్యా, నన్ను నిలబెట్టుకయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థించి అందరు గట్టిగా చప్పట్లు కొడతారు. చాలా నిర్లక్ష్యపు స్థితిలో ఉన్నాం. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు. కోల్పోతున్నావు, ఆశీర్వాదం కోల్పోతున్నావు, కార్యాలు జరగట్లేదు నీ పట్ల, జరగవలసిన కార్యాలు ఆగిపోతున్నాయి, నువ్వు పొందవలసిన మేలులు ఆగిపోతున్నాయి. దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు, దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు, పళ్ళకు దూరం అయిపోతున్నావు తెలుసా? నీకు పళ్ళకు దూరంగా ఉంటున్నావు తెలుసా? నీకు నీవే హాని చేసుకునే స్థితిలో ఉంటున్నావు తెలుసా? పళ్ళ యొద్ద కనబడు. పళ్ళకు దూరం అయిపోయిన ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? పళ్ళకు దూరంగా ఉండద్దు. ప్రభు శరీరాన్ని పుచ్చుకో, ప్రభు రక్తాన్ని పుచ్చుకో. నిన్ను బ్రతికించాడు దేవుడు, నువ్వు కనపరుచుకో. కనపడాలి, యెరూషలేములో మందిరంలో కనబడాలి. మందిరానికి దూరంగా ఉండొద్దు, నియామక కూడికలకు దూరంగా ఉండొద్దు, సహవాసానికి దూరంగా ఉండొద్దు. దేవుని మందిరంలో కనపరుచుకోవాలి, కనపడాలి. నువ్వు ఇక్కడ యాజకత్వం చేయాలి, దేవుని పని చేయాలి. ఏం చేస్తున్నావు? దేవుని పని. దేవుని మందిరంలో ఒక్క పనిని చేస్తున్నావా? ఒక ప్రార్థన చేస్తున్నావా? ఒక పాటన పాడుతున్నావా? ఒక పరిచర్యను చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? మందిరంలో యాజకత్వం చేయవా? రాజ్యాన్ని చేయవా? నిర్లక్ష్యంగా ఉంటావా? రేపు వచ్చినప్పుడు రాజ్యాన్ని చేద్దాం అనుకుంటున్నావా? ముందు దేవుని మందిరంలో ఈ రాజ్యంలో పని చేయటం చేతనైతే, ఈ రాజ్యములో ఇదిగో ఈ రాజ్యాన్ని ఏలటం చేతనైతే, ఇక్కడ యాజకత్వం చేయటం చేతనైతే రేపు 1000 ఏళ్ల పరిపాలన కూడా ఉంటావు, యుగాయుగాలు రాజుతో ఉంటావు, యుగాయుగాలు ప్రభుతో కూడా ఉంటావు. ముందు ఇక్కడ చేయాలి పని. ప్రభు కొరకు ప్రయాసం, ప్రభు కొరకు ప్రయాసం. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభు నీకు కృప చూపబోతున్నాడు. దేవుని ఆశీర్వాదం చూడబోతున్నాడు, దేవుని అభిషేకం చూడబోతున్నాడు. పునరుద్ధరణ శక్తితో నింపుతున్నాడు. నిన్ను లేపడానికి, నిన్ను నిలబెట్టడానికి సాతాను శోధనలు కొట్టివేసి సాతాను మూసి పెట్టబోతున్నాడు. వాడిని అగాధంలో పడవేస్తున్నాడు దేవుడు నీ కొరకు. సాతాను శోధన నుంచి విడిపిస్తున్నాడు. దేవుని కార్యాలు చూడబోతున్నా. చెప్పండి, చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. అయ్యా నీతో కూడా కూర్చోవాలయ్యా. యెరూషలేములో కనబడాలయ్యా. యాజకత్వం చేయాలి, రాజ్యం చేయాలయ్యా. నీతో కూడా రాజ్యం చేయాలయ్యా. అట్టి కృప నాకు ఇవ్వయ్యా, అట్టి ధన్యత నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీకు కృప చూపబోతున్నాడు. అందరు గట్టిగా చప్పలు కొడితే మహిమపరుస్తారా? అందరు గట్టిగా చప్పలు కొడితే మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, వాక్యాన్ని బట్టి ఆనొక్కన్న ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన ఏకీపించుదాం. అందరూ ప్రార్థన ఏకీపించి ప్రభుని స్తుతించండి.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన యేసయ్య, భూమి ఆకాశములను సృజించిన నాయన, సృష్టికర్త అయిన తండ్రి, మరొక చక్కని ఈ పునరుద్ధరణ దినములో మమ్మల్ని అందరినీ ఉంచి నీ సన్నిధిలో ఈ రీతిగా మేము కూడుకొని అయా నిన్ను స్తుతించి కనపరిచి ఆరాధించి మహిమపరిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని అందరినీ ఉంచిన దేవా నీకు వందనాలు నైనా. పాటల్లో మీరున్నారు, నీ దాసరాలు నిలబెట్టుకుని చక్కని ఆరాధన చేయటానికి, మేము ఆత్మలో అందరం పరవశించిపోవటానికి, ఆత్మలో ఆనందించటానికి, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటానికి ప్రభు మీరు చూపిన కృపకై వందనాలు. అలాగే సాక్ష్య భాగాల్లో మీరున్నారు ప్రభు. ముఖ్యంగా మా బిడ్డల పట్లనైనా మీరు చేసిన మేలయ్య. 10th క్లాస్ నైనా మంచి ర్యాంకులతో మంచి మార్కులతో మా బిడ్డలను మీరు పాస్ చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం ఎదుట సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నైనా. అయా ఇంకా నైనా అనేకులు ఆ విధంగా సాక్ష్యం చెప్పటానికి, అనేక మేళ్ళు పొందుకోవటానికి మీరు కృప చూపండి నాయన. వాక్య భాగంలోని నీ దాసును నిలబెట్టుకుని మాతో మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా నాయన మేమందరము కూడా యెరూషలేములో కనబడాలి, నీ మందిరములో మేము ఉండాలి నాయన, మేమందరము నీ పనిలో ఉండాలి ప్రభువా. అయా అట్టి కృప మా అందరికీ దయచేయి నాయనా, నీకు వందనాలు. మేము ఇక్కడ వాడబడితేనే రేపు ఆ నిత్య రాజ్యంలో మేము ఉండగలుగుతాము ప్రభువా. ఎవరికి వారుగా కాదు కానీ ప్రభువా, ఈ మందిరములో యాజకత్వం చేసే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నాయనా. ఏ పనైనా అది చిన్నదైనా పెద్దదైనా ప్రభువా, అయా నేను కూడా ఈ మందిరములో యాజకత్వం చేయాలని ప్రభువా ప్రతి ఒక్కరు ఒక చక్కని తీర్మానం చేసుకోవడానికి మీరు కృపనివ్వండి నాయనా. నీకు వందనాలు నైనా. అదెంతో మేలయ్యా, ఎంతో మాకు ఆశీర్వాదము ప్రభువా. నీకు వందనాలు నైనా, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి కృపనివ్వండి నైనా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత దినాల్లో, అపాయకరమైన దినాల్లోనైనా మేమందరము కూడా నైనా నీ మందిరములో యాజకత్వం చేసేవారిగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటున్నాం. వాక్యం చెప్పిన నిదాసుని ఇంకను మీరు బలపరచండి. ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి, కుటుంబంలో సమృద్ధినివ్వండి, ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వాదకరముగా మార్చండి నైనా. మేమందరము కూడా దైవజనులకు సహకారులుగా ఉండటానికి కృపనివ్వండి నైనా. ముఖ్యంగా అనేకమైన మేళ్లతో ఇప్పటికే మమ్మల్ని మీరు తృప్తిపరిచినందుకై ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్య. అయా 10th క్లాస్ నాయన ఫెయిల్ అయిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారి మరలా రాసి నాయన అయా చక్కగా విజయం పొందుకోవడానికి మీరు కృపనివ్వండి. అందరితో నాయన ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి మీరు సహాయం దయచేయండి. ఎటువంటి నిరుత్సాహ స్థితి రానీక ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మీరే వారి పట్ల గొప్ప కార్యము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మంచిది, అందరికీ కూడా లేచి నిలబడండి, కానుకలు సమర్పించుకొని ప్రభువుని మహిమపరచుదాం. నిధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వెనుదీతువా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పర
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 చప్పట్లు కొట్టు పాడదాం. యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా 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 కొండలలో